ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, క్వాంటమ్ థియరీ ద్వారా డబ్బు మేనిఫెస్ట్ చేసుకోవటం ఎట్లా అనే సిరీస్లో మీ ముందుకు వచ్చాను. మీ సహోదరుణ్ణి క్వాంటమ్ షా. ఈరోజు మన క్వాంటమ్ థియరీ ద్వారా డబ్బు మేనిఫెస్టేషన్ కోసం ఒక పవర్ఫుల్ 11-22-11 టెక్నిక్తో ముందుకు వచ్చాను. అయితే నా నుంచి మీకోసం ఒక కమిట్మెంట్ అడుగుతున్నాను. ఏంటి అంటే 100%, ఒక 100 మంది ప్రేక్షకులు కనుక చూస్తే మన ఫ్రెండ్స్, దాంట్లో ఒక 97% పీపుల్ అక్కడ ఆగిపోతారు. అదొక ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా, ఒక ఇన్ఫర్మేషన్ సేకరించడం ద్వారా ఇదేదో బాగుందిలే, ఇలా చేస్తే బాగుంటుందిలే అని ఆగిపోతారు. మిగతా ఒక 2% ఇది చేద్దాము అని స్టార్ట్ చేస్తారు. సో 99% అలా అయిపోతుంది. ద రిమైనింగ్ 1% మాత్రమే దీన్ని ఆచరించాలి, దీన్ని నేను చేసి డబ్బుని మేనిఫెస్ట్ చేయాలి, నేను ఏదైతే సాధించుకున్నానో ఆ మంచిది 10 మందికి చెప్పాలి అనేటటువంటి ఒక మంచి యాటిట్యూడ్తో ఉంటారు. ఆ 1%లో మీ 100% ఉండాలని నా కోరిక. సో మీరు లాస్ట్ వరకు జాగ్రత్తగా చూడండి. అవసరమైతే రెండోసారి రిపీట్ చేసుకోండి, మూడోసారి రిపీట్ చేసుకోండి. కాన్సెప్ట్ బాగా అర్థమైన తర్వాత ఏమైతే నేను చెప్పానో, లాస్ట్లో చెప్పబోతున్నానో చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మీ అవసరానికి తగ్గట్లు కొన్ని ఆప్షన్స్ ఇవ్వబోతున్నాను. మేనిఫెస్ట్ చేసుకోండి, నలుగురికి చెప్పండి. తర్వాత ఈ సుమన్ టీవీ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి. రైట్. సో 11-22-11 మహానుభావుడు నికోలా టెస్లా, ఎవరైతే ఆల్టర్నేటివ్ కరెంట్, ఏసీ కరెంట్, ఇప్పుడు ఏ కరెంట్ ద్వారా అయితే మనకి ప్రతిదీ నడుస్తుందో, లైట్ కానీ ఫ్యాన్ కానీ ఎవ్రీథింగ్, రైట్, అది మనకి ఇచ్చిన మహానుభావుడు నికోలా టెస్లా గారు. మన ఎలాన్ మస్క్ పెట్టిన టెస్లా కంపెనీ కూడా ఆయనకి గౌరవంగా, ఆయనకి జ్ఞాపకంగా పెట్టిన కంపెనీ అన్నమాట. సో ఆ నికోలా టెస్లా గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మహానుభావుడు విశ్వంలో ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే, విశ్వంలో ఉన్న రహస్యాలని నేర్చుకోవాలి అంటే, విశ్వాన్ని మీరు ఒక ఫ్రీక్వెన్సీలో, ఒక వైబ్రేషన్లో, ఒక కోడింగ్లో మీరు చూడాలి. అట్లాగే మేనిఫెస్టేషన్లో 3-6-9 అనే టెక్నిక్ మనం వాడుతూ ఉంటాం కదా, అది ఆ మహానుభావుడు మనకి ఇచ్చింది. సో మార్నింగ్ 3 times అఫర్మేషన్స్ రాయటం, మధ్యాహ్నం 6 times, ఈవినింగ్ 9 times, సో దట్ మన అఫర్మేషన్స్ని మన ఛానల్ ఎనర్జీకి ఛానల్ చేయటం అనేది ఆ మహానుభావుడే చెప్పాడు. సో 11-22-11లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి? యాక్చువల్గా ఇది ఈరోజు నేను ఎందుకు ప్లాన్ చేశాను అంటే, నా ఇంగ్లీష్ బ్యాచెస్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తుంటారు కదా, పార్టిసిపెంట్స్ ఉన్నారు, మనకి క్లయింట్స్ ఉన్నారు. సో నేను ఆశ్చర్యం ఏంటంటే, మన సుమన్ టీవీ ఎంత రీచ్ అవుతుంది అంటే, నాకు వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళకి నా గురించి తెలియదు. నేను తెలుగులో మాట్లాడతానని, ఐ బిలాంగ్ టు తెలుగు, ఓకే, దే నో దట్ ఐఎమ్ ఎన్ ఇండియా నుంచి అని, బట్ తెలుగులో మాట్లాడతానని వాళ్ళకి తెలియదు. సుమన్ టీవీ ప్రోగ్రామ్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి సంతోషంతో, సార్ చాలా బాగుంది, మీరు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు, సో తెలుగులో కూడా మీరు ఎందుకు బ్యాచ్ స్టార్ట్ చేయకూడదు అనేటటువంటిది, ఓకే, ఆ డీటెయిల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా తప్పకుండా తెలుగు బ్యాచ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఆ విషయాలు కూడా మేము ముందుతాం. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, వెదర్ ముస్లిం మేనిఫెస్టేషన్లో కానీ, క్రిస్టియన్ మేనిఫెస్టేషన్లో కానీ, హిందూ మేనిఫెస్టేషన్లో కానీ ఈ 11-22-11 అనేది వాడుతున్నారు, చక్కగా పనిచేస్తుంది. దీని గురించి కొంచెం మాకు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా అని అడిగారు. దానికోసమే మీకు వచ్చాను. సో ఈ మహానుభావుడు నికోలా టెస్లా చెప్పినట్లుగా ఎవ్రీథింగ్ మనం ఫ్రీక్వెన్సీలో చూడాలి. రైట్. దీని వెనకాల ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంతో మనం చూద్దాం. ఈ 11-22-11లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి, ఈ 11-22-11 హెడ్స్ ఏంటి మనం చూద్దాం. ఈ విష్ణు అష్టోత్తర శతనామావళి 108 నేమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంట్లో కూడా ఒక వైబ్రేషన్ ఉంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. మనమున్న పరిస్థితులకి అప్పటి నుంచి బయటికి రావాలా, ఒక ఫ్రీక్వెన్సీ వెతుక్కోవాలి మనం. లేదు, అర్జెంటుగా నాకు రేపటికల్లా 10 లక్షలు ఎమర్జెన్సీ అవసరం ఉంది, ఏం చేయాలి, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఎత్తుక్కోవాలి. లేదు, బాస్ తోటి నాకు చాలా హెడేక్గా ఉంది, నాకు బాస్కి మధ్య కొంచెం లవ్ అనేది ఉండాలి, ఒక మంచి ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉండాలి, రైట్, దానికి ఒక వైబ్రేషన్ ఉంది, వెతుక్కోవాలి మీరు. లేదు, మీరు ఏదన్నా ఒక ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు, సంథింగ్ వేర్ ఎవర్ ఇట్ మే బి, దాంట్లో నాకు ఒక గెలుపు కావాలి, దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, అట్లాగా. సో కమింగ్ టు 11-22-11, ఇక్కడ ఓం మధురిపవే నమః, మధురిప అనేటటువంటిది ఒక ఫ్రీక్వెన్సీ అనమాట. విష్ణు అవతారాల్లో అదొక ఫ్రీక్వెన్సీ. మధు మీన్స్ తేనె, హనీ, తేనె. దాని క్వాలిటీ ఏంటి? తియ్యగా ఉంటుంది. తినేటప్పుడు తీయగా ఉండి తర్వాత లోపల విషముగా చేసేటటువంటి మధు ఇది. ఆ మధు సూదనుడు అంటే ఆ మధుని చంపినవాడు అని అర్థం. అట్లాగే మీకు కూడా తీయగా కాల్ మనీ అని, బెట్టింగ్ యాప్స్ అని,
లోన్ అని, ఈఎంఎస్ అని, క్రెడిట్ కార్డ్ అని తీయగా మీకు అతికించబడినటువంటి మధు అనేటటువంటిది లోపల విషముగా మారి ఇప్పుడు దాని ద్వారా మీరు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఒక ఈఎంఐ గురించి మీకు ఫోన్ వచ్చినా భయపడుతున్నారు, కట్టాల్సిన వాటి అప్పుల గురించి వచ్చినా మీరు భయపడుతున్నారు. ఆ భయంలో ఉన్న ఆ స్థితులన్నింటినీ కూడా సూదనుడు అంటే అణచివేసిన వాడు మధుసూదనుడు. సో ఆ ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ ఉంది. తర్వాత ఎప్పుడైతే ఆ తీగ వచ్చి విషంగా మారి మీలో ఉన్నటువంటి దాన్ని ఇబ్బంది పెడితే దానిని హరించి ఉండాల్సినటువంటి మంచి వెల్త్, అబండెన్స్, మనీ, డబ్బు, ఐశ్వర్యం, సంపద తిరిగి తెచ్చుకోవటం ద్వారా మరలా మీకు ఈ మెడలో పూలదండ వచ్చింది. ఆ పూలదండనే వనమాలి అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి శ్రేష్టమైన పూలతోటి ఒక దండ తయారు చేస్తే వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ. సో ఈ ఫ్రీక్వెన్సీ దీంట్లో ఉంది యాజ్ పర్ విష్ణు శతనామావళి, అష్టోత్తర శతనామావళి. దెన్ కమింగ్ టు బైబిల్, వాట్ జీసస్ క్రైస్ట్ సెడ్, ఐఎమ్ గివింగ్ ద రెవల్యూషన్ 1:8 అంటే తెలుగులో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యం ఉంటుంది. కరెక్ట్గా గ్రీక్లో చూస్తే ఇక్కడ ఉంటుంది ఏగో ఏమి తో ఆల్ఫా కై తో ఒమేగా. ఇంగ్లీష్లో ఐ ఆమ్ ది ఆల్ఫా అండ్ ఐ ఆమ్ ది ఒమేగా అంటే నేనే స్టార్టింగ్ పాయింట్, నేనే ఎండింగ్ పాయింట్. ఇక్కడ 11, 22, 11 మీనింగ్ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ నేను ఏదైతే ఈ ఈఎంఐలు, అప్పులు, ఈ బాధలు ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను అంతం చేస్తాను. వాట్ ఎవర్ ఐఎమ్ స్టార్టింగ్ ఐ ఆమ్ ది ఒమేగా. దాన్ని అంతం చేయాల్సింది కూడా నేను, ఎందుకంటే నేనే దాన్ని క్రియేట్ చేశాను కాబట్టి. భస్మాసుర స్టోరీ, రైట్? భస్మాసుర స్టోరీ. వాట్ ఈస్ భస్మాసుర? మనం తీసుకున్నటువంటి అప్పులు, మనం కట్టాల్సిన ఈఎంఐలు అవి మనల్నే భస్మ చేసే స్థితికి వస్తే అప్పుడు మనం ఏం చేయాలి? రెండో ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి, మోహిని. దీన్నే క్వాంటంలో ఎనర్జీ షిఫ్టింగ్ ఆర్ క్వాంటమ్ లీఫ్, క్వాంటమ్ షిఫ్ట్ అంటాం కదా క్వాంటమ్ థియరీలో. సో దాని ద్వారా పరిస్థితిని వెళ్తాం. ఆ తర్వాత అక్కడ ఆగకూడదు, మళ్ళీ అక్కడ యథాతథంగా అది నార్మల్ అనుకోవాలి. మళ్ళీ దిస్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్. ఆగకూడదు, ఎక్కడ కూడా ఆగకూడదు. మరలా ఇంకొక గోల్ ఉంటుంది, ఇంకొంచెం ఇట్లా ఉన్న స్థితి ఉన్నత స్థితి అయిపోతుంది. ఆ ఉన్నత స్థితి మళ్ళీ ఉన్న స్థితిగా మార్చుకొని ఇంకొక ఉన్నత స్థితి గోల్ పెట్టుకోవాలి, అట్లా వెళ్ళాలి. సో ఇది నెక్స్ట్ జాన్ 14:6 యోహాను సువార్త అంటాం తెలుగులో 14వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుంది. అనోకి హ అదరెక్ వహా ఎమెత్ వహా హయీం. ఇది హీబ్రూ ఎక్స్ప్రెషన్ అంటే నేనే మార్గాన్ని, రైట్? సో అప్పులు పోవాలి, నాకు అబుండెన్స్ కావాలి, నేనే మార్గాన్ని, నేనే సత్యమును, నేనే ద్వారమును, వాట్ ఎవర్ ద వే యూ వాంట్. ఆ ఫ్రీక్వెన్సీ దీని ద్వారా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఇస్లామిక్ థింగ్, ఖురాన్లో 4వ అధ్యాయంలో ఉంటుంది నఫ్సున్ వాహిదతున్. నఫ్సున్ వాహిదతున్ అంటే ఏదైతే నీ ప్రాబ్లం ఒకటి ఉందో ఆ ప్రాబ్లం చేయడానికి నేను 2 శక్తుల్ని ఇస్తాను. ఆ 2 4, ఆ 2 5, ఆ 2 8. మన బ్లాక్ హోల్ థియరీలు కూడా ఇదే మనకు కనిపిస్తుంది. దిస్ ఈజ్ క్వాంటమ్, యాక్చువల్లీ దిస్ ఈజ్ క్వాంటమ్. ఆ బ్లాక్ హోల్లో ప్రాబ్లం వచ్చేటప్పుడు 1ని 2గా, ఆ 2 4 అట్లా వెళ్తుంది. మన జన్మ కూడా అట్లానే మొదలవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఈ ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ వచ్చింది, రిజాలా వ నిసా. సో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ 2 కలిపి మనకు కావాల్సినటువంటి మేనిఫెస్టేషన్కి హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ దట్. మరి దీన్ని ఎట్లా చేయాలి? దీనికి మంత్రం ఇవ్వండి, యంత్రం ఇవ్వండి, తంత్రం ఇవ్వండి అంటే మంత్రం ఏం లేదు, సింపుల్ ఒక అఫర్మేషన్. ఇది అఫర్మేషన్ ఎట్లా చేయాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ప్రత్యేకంగా చెప్తాను, భార్య భర్తలు కలిసి ఒక శరీరముగా, ఒక మనసుగా, ఒక ఆత్మగా చేయండి, చాలా బాగా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది, రైట్? నా యోగక్షేమాలు చూసుకుంటున్నందుకు విశ్వానికి థ్యాంక్స్, థ్యాంక్స్, థ్యాంక్స్. ఎన్నిసార్లు అనగలిగితే అన్నిసార్లు అనండి. ఎప్పుడు అది చెప్తాను నేను. దీనికి ఒక యంత్ర ఏం లేదు, వెరీ సింపుల్. నేనేం దీనికి 9 స్క్వేర్ చెప్పను, 16 స్క్వేర్ చెప్పను. ఒక వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ పేపర్తో రాసేది ఒక విధానం. ఇదేంటంటే స్టాండర్డ్, పర్మనెంట్గా ఉండిపోతుంది. తర్వాత అర్జెంట్, మీరు ఎమర్జెన్సీలో ఉన్నారు, ఒక దాని నుంచి బయటకు రావాలి. సో ఎల్లో వేవ్ లెంగ్త్ ఎక్కువ, రెడ్ వేవ్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి ఇవి ఇన్ఫ్రారెడ్కి దగ్గరలో ఉంటాయి. కాబట్టి ఈ ఎల్లో పేపర్ మీద రెడ్తో మీరు రాసి దాన్ని ఎట్లా వాడాలి, మీ పర్సు దగ్గర పెట్టుకోండి. పర్సులో నోట్స్కి, కరెన్సీ నోట్స్కి తగిలేటట్టుగా పెట్టుకోండి, అదొకటి. తర్వాత వాటర్ మేనిఫెస్టేషన్ ఇంతకుముందు చెప్పాను కదా, లేదంటే ఒక వాటర్ గ్లాస్ తీసుకోండి, వాటర్ బాటిల్ తీసుకోండి. ఈ ఎల్లో ఆర్ వైట్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా దానికి పెట్టేసి అఫర్మేషన్ ఇద్దరు కలిసి, భార్యాభర్తలు కలిసి ఒకే గ్లాస్, ఒకే బాటిల్, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్. సో దాని ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ చాలా చక్కగా ఉంటుంది, రైట్?
సో మీరు మళ్ళీ ఇది అర్థం కావాలంటే రిపీటెడ్గా చూడండి, 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి, బాగా అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఆచరించండి. 97% కాదు, 2% కాదు, ఆ 1%లో మీ అందరూ 100% పీపుల్ కూడా ఆ 1%లోకి వచ్చి సక్సెస్ఫుల్ మేనిఫెస్టేషన్ చేసి ఎస్ దీని ద్వారా మాకు లాభం కలిగింది అని మీ ఫీడ్బ్యాక్ మాకు ఇస్తే చాలా సంతోషిస్తాం. మీ క్వాంటమ్ షా.